హాస్పిటల్లో ఉన్న భూమితో గగన్ ఇలా అంటూ ఉంటాడు. చూడు భూమి, నీ పరిస్థితుల్లో ఎవరున్నా బతికేస్తారు. నాకు మనసు బుద్ధి లేకపోయినా ఇంకా మానవత్వం మిగిలే ఉంది. యాక్చువల్లీ అదే మానవత్వంతో నీకు సారీ కూడా చెబుతున్నాను. ఇప్పుడు ఆవేశంతో చావమన్నాను కదా, అందుకు సారీ. కానీ మా ఇంటికి రాకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బతుకు. భూమి ఏడుస్తూ, బావా అంతేనా బావా, మన మధ్య ఉన్న ప్రేమ బంధం అన్నీ అంతమైపోయాయా? అన్నీ అంతమైనట్టేనా బావా అని ఏడుస్తూ ఉంటుంది. గగన్, అయిపోయాయి, అన్నీ అంతమైపోయాయి. దానికి మొదటి అడుగు నువ్వే వేశావు. దానికి ఎన్నిసార్లు ఎదురు చూసి చూసి నేను చివరి నిర్ణయం నేను తీసుకున్నాను అని అంటూ ఉంటాడు. గగన్, రే నా మాట వినరా, మన భూమి రాని భూమి అని పిలుస్తూ బాధపడుతూ ఉంటుంది. గగన్ వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు. చరణ్, భూమి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాన్న. అన్నయ్యకి ట్రై చేస్తాను. అన్నయ్య భూమి ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మావయ్య అక్కడ డ్రాప్ చేసి వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. కృష్ణప్రసాద్ ఇలా అంటాడు. అక్కడేం జరుగుతుందో నేను చెప్తాను విను. మీ మావయ్య భూమిని అక్కడ దింపి బయటికి రాగానే మీ శారద అత్తయ్య భూమి దగ్గరికి వెళ్ళి, అమ్మ భూమి, నువ్వు మా ఇంటి కోడలివి, అత్తగా నేను, భర్తగా నా కొడుకు నిన్ను పదిలంగా చూసుకుంటామని చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్య, అమ్మ నేను మత్తులో భూమికి తాళి కట్టాను, అది తెలియకుండానే జరిగిపోయింది. భూమి, అమ్మ అది కాదమ్మా అని మెన్నయ్య చెప్పినా వినదు. మీ ఇద్దరికి దిష్టి తీయాలి, ఇంట్లోకి పదమ్మ దీపం పెడదామని అంటుంది అని కృష్ణప్రసాద్ చరణ్కి చెప్తూ ఉంటాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను నాన్న అంటే, రే అక్కడున్నది కేపీ భార్య, కేపీ కొడుకురా, నీకు మొదలే కానినొప్పి కదా, నువ్వు వెళ్ళి అక్కడ జరిగింది అంతే అని చెప్తాడు. తర్వాత భూమి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. ఇంతలో తన అంతరాత్మ వచ్చి, అమ్మా నాన్నలను వెతుక్కుంటూ ఈ ఊరొచ్చావు, అమ్మ ఎవరో తెలుసుకున్నావు, నాన్న ఎవరో కలుసుకున్నావు, అంచులు లేని ఆకాశం అంత ప్రేమని అదే నాన్న నుంచి అందుకున్నావు. నీ దురదృష్టం ఏంటంటే ఆయన శత్రువు గగన్ ప్రేమలో నువ్వు పడ్డావు. ఎవరినో ఒకరినో దక్కించుకునే అవకాశం నీకు ఉంది అని కాలం పదే పదే హెచ్చరించినా దాన్ని నువ్వు లెక్క చేయలేదు. మీ నాన్న పెళ్ళికి ఒప్పుకుంటాడని ఒకసారి, మీ నాన్న ప్రాణం పోతుందని, ప్రాణం ప్రమాదంలో ఉందని మరోసారి అందుకోవాల్సిన గగన్ చేయిని జార విడుచుకున్నావు. అయినా కాలం నీకు ఇంకొక అవకాశం ఇచ్చి ఆ గగన్తో నిన్ను పెళ్లి వరకు నడిపించింది. మీ శారదత్తయ్య పసుపు కుంకాలు నిలబెట్టాలంటూ దాన్ని కూడా కాలదన్నుకున్నావు. గగన్ మనసులో నువ్వు ఒక మాయలేడిలా మిగిలిపోయావు. ఈరోజు గగన్ పెళ్లి చేసుకున్నానని చెప్పి మీ నాన్న దృష్టిలో చచ్చిపోయావు. నువ్వు ఏం చెప్పినా నిజమని చెప్పే గగన్ దృష్టిలో అబద్ధాల కోరులా మిగిలిపోయావు. ఒకరోజు ఈ ఊరికి ఎలా వచ్చావు, అలాగే ఒంటరిగా నిలబడిపోయావని, ఏం సాధించావు భూమి అని అంతరాత్మ భూమితో చెబుతూ ఉంటుంది. ఇంతలో శారద వచ్చి అమ్మ భూమి అని పిలుస్తూ తనకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. మీరు వెళ్ళండి అత్తయ్య, బావ ఇక్కడికి మీరు వచ్చారని తెలిస్తే బావ బాధపడతాడు అంటే, నేను ఎక్కడికి వెళ్ళానమ్మా, నువ్వు ఎక్కడుంటే నేనే అక్కడే ఉంటాను అని శారద ఉంటుంది. నాకే దిక్కులేదు, మీరు ఎక్కడుంటారు అత్తయ్య అని భూమి శారదతో అంటూ ఉంటుంది. ఇంతలో చరణ్ గగన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అన్నయ్య భూమిని పిలువు, మీ ఇద్దరితో ఒక సెల్ఫీ తీసుకొని స్టేటస్లో పెట్టి మా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తాను అని గగన్తో చెప్తూ ఉంటాడు. రే భూమి ఇక్కడ లేదు నువ్వు అని గగన్ చరణ్తో అంటూ ఉంటాడు. చరణ్ షాక్ అయిపోతూ చూస్తూ ఉంటాడు.